హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీఆర్ ఫ్యామిలీ ఇన్ దుబాయ్లో నా ఫామ్లో వండే చెర్రీ టమాటోస్ అందరు చూసాను కదా. ఇంకా రోజు ఇంట్లోకి వంటలకి అయ్యే నేను వాడతాను. ఇంకా రోజు కొన్ని మాగినేటివన్నీ పక్కన పెట్టేసి ఊరగాయ తయారు చేద్దామని టమాటో నిల్వ పచ్చడి తయారు చేస్తాండా. నా లైఫ్లో నేను చేయడం ఇదే ఫస్ట్ టైం. చాలా బాగా కుదిరింది. ఎండతో పని లేకుండా చాలా రోజులు నిల్వ ఉండే పచ్చడి ఇది. చాలా టేస్టీ కుదిరింది. దీన్ని ఏ విధంగా తయారు చేయాలనో వీడియో స్కిప్ చేయకుండా చూడండి, క్లియర్గా తెలుస్తుంది. ఫామ్లో ఉండే టమాటోస్ రోజు కొన్ని తీసి టమాటోస్ మాగినేటి అన్ని పక్కన పెట్టుకున్నా. వీటికి ఇసుకుంటది, 2-3 సార్లు కడుక్కొని తడి లేకుండా పక్కన పెట్టుకున్నా. వాటిని ఒక 2 ఉప్పులుగా చిన్న పీసులుగా కట్ చేయలేము వీటిని, అందుకనే ఒక 2 పీసులు మాత్రమే కట్ చేయగలుగుతాము. డైరెక్ట్గా ఇంకా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి మనం కట్ చేసుకునే టమాటోలన్నీ దాంట్లో వేసేయాలి. చిన్న టమాటోస్ కాబట్టి నేను కొయ్యగలిగినన్ని కోసిన, కొయ్యలేనిటి అట్లే మగ్గిపోతాయిలే అని వదిలేసిన. ఈ విధంగా మనము స్టవ్ మీద ఏ నూనెలే ఏంలే డైరెక్ట్ ప్యాన్ పెట్టేసి వేసేయచ్చు టమాటాలు. వాటిల్లో ఉన్న తడి వల్లే ఇవి బాగా మగ్గిపోతాయి. అయితే మనము కలబెట్టుకుంటా ఉండాలి అడుగంటకుండా. దీంట్లోనే మనం కొంచెం చింతపండు వేసుకోవాలి. నేను ఒక ఉసిరికాయ అంత చింతపండు తీసుకున్నా, ఎక్కువ అవసరం ఉండదు. ఇవి ఆల్రెడీ పుల్లగా ఉంటాయి చిన్న టమాటోస్ కాబట్టి, అందుకనే కొంచెం చింతపండు తీసుకున్నా. ఈ విధంగా తేమంతా ఎగిరిపోయి నీట్గా దగ్గరకు అయిపోతుంది. ఈ టైంలోనే మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, అందుకనే మనం కలబెట్టుకుంటా ఉండాలి. ఇంకా అంతా దగ్గర పడి బాగా నీళ్ళన్నీ ఎగిరిపోయినాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారనియాలి. చల్లారిన తర్వాత ఇట్టొచ్చింది. ఈ చెర్రీ టమాటోస్ లో గింజలు ఎక్కువ, ఎన్ని గింజలు ఉండయో చూడండి. ఆ గింజ కూడా గట్టిగా ఉంటది. ఇదైతే ఆవాల పొడి, మెంతి పొడి. ఆవాలని మెంతుల్ని దోరగా వేయించుకోవాలి. 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్లు ఆవాలు తీసుకోవాలి. దానికి డబల్ ఇది. ఇంగువ అయితే 1 చిటికెడు సరిపోతుంది. ఇంకా ఉప్పు కారము నేను తీసుకున్న గిన్నెలో 1/4 అయితే సరిపోతుంది. ఇది ఇంటికాయించి తెచ్చుకున్న కారం పొడి, ఇంట్లో చేలల్లో బండినేటి ఆడించుకొని కారం పొడి తీసుకొని వచ్చిన. చూడ్డానికి నల్లగా ఉంది కానీ ఘాటు కారం మాత్రం బలంగా ఉంది. ఇదంతా ఒకసారి మిక్సీకి పట్టదు, అందుకనే నేను 2 వాయిలుగా ఉప్పు, కారం, మెంతి పొడి, ఆవాల పొడి అన్నీ వేసుకొని మిక్సీకి పట్టుకుంటానా. చాలా మెత్తగా ఆడియాలి. టమాటో గింజ కానీ తోలు కానీ ఆడ కనపరాకుండా మెత్తగా ఆడించుకోవాలి. ఈ మిక్సీకి పట్టేటప్పుడే మనం ఉప్పు కారం చూసుకోవాలి. ఏమైనా తక్కువ ఎక్కువలా ఉంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను తీసుకున్న కొలత ప్రకారం నాకు కరెక్ట్గా సరిపోయింది, ఎక్కువ ఏం పడలే. ఇంకా దీన్ని తిరగమాత పెట్టుకోవాలి. దీని తిరగమాతకు మనం ఇందాక ఉప్పు కారం ఏదైతే గిన్నెతో తీసుకున్నామో ఆ గిన్నె నిండా నూనె తీసుకున్నా. ఫస్ట్ ప్యాన్ కాగినాక నూనె వేసి, నూనె కాగినాక తిరగమాత గింజలన్నీ వేసుకున్నా. ఆవాలు, శనగబ్యాళ్ళు, మినప్బ్యాళ్ళు, జీలకర్ర అన్నీ కొంచెం ఎక్కువ తీసుకోవాలి. ఊరగాయలకి కొంచెం ఎక్కువ పడితేనే బాగుంటుంది. ఈ వేగినాక తెల్లగడ్డలు, ఒట్టిమిరకాయ అవి వేగినాక లాస్ట్లో కరింపాకు, కొంచెం ఇంగు వేసుకోవాలా. ఆ ఇంగు వేసిన క్లిప్ మిస్ అయిపోయింది. ఇవన్నీ వేగినాక మనం మిక్సీ పట్టుకున్న ఊరగాయ ఈ నూనెలో వేసి మగ్గనియాలి ఒక 5 నిమిషాలు. మిగతా ఊరగాయలకైతే ఈ నూనెను చల్లారబెట్టి ఆ మిశ్రమంలో వేసి కలబెట్టేస్తారు. కానీ ఈ టమాటో ఊరగాయను మాత్రం తిరగమాతలో ఒక 5 నిమిషాలు మగ్గనియాల. అప్పుడే చాలా రోజులు నిల్వ ఉంటుంది. చూడ్డానికి నూనె ఎక్కువగా ఉన్నట్టుంది, కానీ కలబెట్టే కొద్దీ ఈ టమాటో ఊరగాయ అంతా నూనెను పీల్చుకుంటా ఉంటుంది. చాలా టేస్టీగా వచ్చింది. ఇది చల్లారిన తర్వాత ఒక మూతుండే ప్లాస్టిక్ బాక్స్లో కానీ గాజు బాక్స్లో వేసి స్టోర్ చేసుకోవచ్చు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. బాయ్.